ఓం శాంతి 21/8/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు చైతన్య లైట్ హౌస్లో మీరందరికీ తండ్రి పరిచయమునివ్వాలి, ఇంటికి దారి తెలపాలి. ప్రశ్న: పోను పోను ఏ డైరెక్షన్, ఏ విధంగా అనేక ఆత్మలకు లభించనున్నది? జవాబు: మీరు బ్రహ్మకుమార్ కుమారీల వద్దకు వెళ్తే వైకుంఠంలోని కుమారులుగా అయ్యే జ్ఞానమునిస్తారు అని మున్ముందు చాలామందికి డైరెక్షన్ లభిస్తుంది. ఈ సూచన వారికి బ్రహ్మబాబా సాక్షాత్కారం ద్వారా లభిస్తుంది. తరచుగా బ్రహ్మ మరియు శ్రీకృష్ణుని సాక్షాత్కారాలే జరుగుతాయి. ఆదిలో ఎలాగైతే సాక్షాత్కారాల పాత్ర జరిగిందో అలాగే అంత్యంలో కూడా జరుగుతుంది. ఓం శాంతి. ఆత్మిక తండ్రి పిల్లలను అడుగుతూ ఉన్నారు, అందరినీ అడగరు. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎవరి స్మృతిలో ఉన్నారు అని నళిని బచ్చిని అడుగుతున్నారు. తండ్రి స్మృతిలో ఉన్నారు. కేవలం తండ్రి స్మృతిలోనే ఉన్నారా, లేక ఇతరం ఏదైనా గుర్తు వస్తుందా? తండ్రి స్మృతి ద్వారా అయితే వికర్మలు వినాశనం అవుతాయి. ఇంకా దేనిని స్మృతి చేస్తున్నారు? ఇది బుద్ధితో చేయాల్సిన పని కదా. ఆత్మలైనా మనమంతా ఇంటికి వెళ్ళాలి అంటే ఇంటిని కూడా స్మృతి చేయాలి. అచ్చా, ఇంకా ఏం చేయాలి? ఇంటికి వెళ్ళి పరంధామానికి అక్కడే కూర్చుండిపోవాలా? విష్ణువుకు స్వదర్శన చక్రమును చూపిస్తారు కదా, దాని అర్థమును కూడా తండ్రి ఇప్పుడు అర్థం చేయించారు స్వయానికి. అనగా ఆత్మకి 84 జన్మల చక్ర దర్శనం జరిగింది. కావున ఆ చక్రమును కూడా త్రిప్పాల్సి ఉంటుంది. మనము 84 జన్మల చక్రంలో తిరిగి ఇంటికి వెళ్తామని మీకు తెలుసు. అక్కడి నుండి పాత్ర చేసేందుకు మళ్ళీ సత్యుగంలోకి వస్తాం. మళ్ళీ 84 జన్మల చక్రంలో తిరుగుతాము. విష్ణువుకు ఏ చక్రము ఉండదు, వారు సత్యుగంలోని దేవత. విష్ణుపురి అనండి, లేక లక్ష్మీనారాయణల పురి అనండి, లేక స్వర్గం అనండి. స్వర్గంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ఒకవేళ రాధాకృష్ణుల రాజ్యము అని చెప్తే అది తప్పు అవుతుంది. రాధాకృష్ణులకు రాజ్యమే ఉండదు. ఎందుకంటే ఇద్దరు వేరు వేరు రాజ్యాలకు చెందిన రాకుమారీలు. స్వయంవరం తర్వాత రాజ్య అధికారులుగా అవుతారు. కావున విష్ణువుకు ఏ చక్రమునైతే ఇచ్చారో అది మీ చక్రమే. అందువలన ఇక్కడ కూర్చున్నప్పుడు కేవలం శాంతిగా కూర్చుండిపోరాదు, ఊరికే వారసత్వాన్ని కూడా స్మృతి చెయ్యాలి. ఈ చక్రం అందుకే తండ్రి చెప్తున్నారు, మీరు చైతన్య లైట్ హౌస్లు కూడా అయ్యారు. మాట్లాడుతూ తిరుగుతూ ఉన్న లైట్ హౌస్లు. ఒక కంటిలో శాంతిధామము, మరొక కంటిలో సుఖధామం ఉండాలి. రెండింటినీ స్మృతి చేయాల్సి పడుతుంది. స్మృతి ద్వారా పాపాలను తొలగించుకోవాలి. ఇంటిని స్మృతి చేయడం వలన ఇంటికి వెళ్తారు. మళ్ళీ చక్రమును కూడా స్మృతి చేయాలి. ఈ చక్రంలోని పూర్తి జ్ఞానం మీకు మాత్రమే ఉంది. 84 జన్మల చక్రంలో తిరిగారు. ఇప్పుడు మృత్యులోకంలో ఇది అంతిమ జన్మ. క్రొత్త ప్రపంచమును అమరలోకమని అంటారు. అమరులు అనగా మీరు సదా జీవించే ఉంటారు, మీరు ఎప్పటికీ మరణించరు. ఇక్కడైతే కూర్చొని ఉంటారు, అకస్మాత్తుగా మరణిస్తారు. జబ్బుల పాలై మరణిస్తామేమో అనే భయం స్వర్గంలో ఉండదు. ఎందుకంటే అది అమరలోకం. మీరు వృద్ధులుగా అయినప్పుడు మనం వెళ్ళి గర్భ మహల్లో ప్రవేశిస్తాము అనే జ్ఞానం ఉంటుంది. ఇక్కడైతే ఇప్పుడు గర్భ జైలులోకి వెళ్తారు. అక్కడైతే గర్భ మహల్ ఉంటుంది. అక్కడ శిక్షలు పడే విధంగా పాపం చెయ్యరు. ఇక్కడైతే పాపాలు చేస్తారు. ఆ కారణంగా శిక్షలు అనుభవించి వెలుపలికి వచ్చి మళ్ళీ పాపం చేయడం ప్రారంభిస్తారు. ఇది పాపాత్ముల ప్రపంచం. ఇక్కడైతే దుఃఖమే ఉంటుంది. అక్కడ దుఃఖము అను పేరే ఉండదు. కావున ఒక కంటిలో శాంతిధామమును, మరొక కంటిలో సుఖధామమును ఉంచుకోండి. భలే మీరు జన్మ జన్మల నుండి జప తపములు ఎన్నో చేస్తూ వచ్చారు, కానీ అది జ్ఞానం కాదు కదా, అది భక్తి. భక్తిలో మీరు ఇలా సతో ప్రధానంగా అయ్యేందుకు యుక్తి కూడా లభించదు. ఆ యుక్తి ఎవ్వరికీ తెలియదు.
కృష్ణ భగవాను వాచ దేహ సహితంగా అనే గీతలోని వాక్యాలను చదివి చెప్పింది విన్నారు అంతే. మీరు ఇలా తయారవ్వండి అని ఎవ్వరూ చెప్పరు. భగవంతుడు పతితులను పావనంగా చేసేందుకు వచ్చినప్పుడు ఇలా చెప్పి వెళ్తారు అని కేవలం చదువుతారు. గీతలో కేవలం పరంపిత పరమాత్ముడికి బదులు కృష్ణుడి పేరు వేసేశారు. ఇప్పుడు కృష్ణుడు రతికుడు కదా, వారికి రథం అవసరమా? స్వయంగా అతడే దేహధారి. కృష్ణునికి పేరు ఎవరు పెట్టారు? జన్మించినప్పుడు నామకరణంలో ప్రతి ఒక్కరికి పేర్లు పెడుతూ ఉంటారు. తండ్రినైతే కేవలం శివుడనే అంటారు. ఆత్మలైన మీరు జనన మరణాలలోకి వస్తారు కనుక శరీరం పేరు మారుతుంది. శివబాబా అయితే జనన మరణాలలోకి రారు, వారు సదా శివుడిగానే ఉంటారు. బిందువు పెట్టినప్పుడు శివ అని అంటారు. బిందువైన ఆత్మ చాలా సూక్ష్మమైనది. ఒకవేళ ఆత్మ సాక్షాత్కారం అయినా ఎవరు అర్థం చేసుకోలేరు. దేవీలను చూసి సంతోషిస్తారంతే తప్ప ప్రాప్తి ఏమీ ఉండదు. అర్థం ఏమీ లేదు. కేవలం నవవిధాల భక్తి చేస్తారు. దర్శనమైతే అందులోనే సంతోషిస్తారు. ఇక ముక్తి జీవన్ముక్తి అనే మాటే లేదు. అదంతా భక్తి మార్గము. ఇక్కడిది జ్ఞాన మార్గం. ఇక్కడ తరచుగా బ్రహ్మ తర్వాత శ్రీకృష్ణుడి సాక్షాత్కారం అవుతుంది. ఈ బ్రహ్మ దగ్గరకు వెళ్తే మీరు కృష్ణపురికి లేక వైకుంఠానికి వెళ్తారు అని అంటారు. లక్ష్మీనారాయణల సాక్షాత్కారం కూడా జరగవచ్చు. సాక్షాత్కారం అయినంత మాత్రాన సద్గతి లభిస్తుంది అని కాదు. ఇక్కడికి వెళ్ళండి అని కేవలం సూచన లభిస్తుంది. మున్ముందు చాలామందికి సాక్షాత్కారం అవుతుంది, డైరెక్షన్ లభిస్తుంది. మీ త్రిమూర్తుల చిత్రం కూడా వార్తాపత్రికలలో వస్తుంది. బ్రహ్మకుమారిల పేరు కూడా పడుతుంది. కావున వీరి దగ్గరికి వెళ్తే మీకు వైకుంఠంలో కుమారుడిగా తయారయ్యే జ్ఞానం లభిస్తుంది అని బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. అర్జునుడికి విష్ణువు మరియు వినాశనము సాక్షాత్కారం జరిగినట్లు చివరిలో బ్రహ్మ సాక్షాత్కరిస్తాడు. కమల పుష్ప సమానంగా ఎలా అవ్వాలో తండ్రి చెప్తారు, కానీ మీరు స్థిరంగా ఉండరు. అందువలన ఈ అలంకారాన్ని విష్ణువుకి ఇచ్చేశారు. ఒకరోజు ఉంటారు, ఒక రోజుకు అది వెళ్ళిపోవచ్చు. హెచ్చు తక్కువ ఉంటుంది స్థితిలో కూడా. కనుక అలంకారాన్ని విష్ణువుకి ఇచ్చారు. లేకుంటే దేవతలకు శంకు మొదలైనవి పట్టుకునే అవసరమేముంది? నోటి ద్వారా వినిపించుటను శంఖధ్వని అంటారు. కమల పుష్ప రహస్యాన్ని కూడా తండ్రి అర్థం చేయించారు. బ్రాహ్మణులైన మీరు ఈ సమయంలో కమల పుష్ప సమానంగా అవ్వాలి. 5 వికారాల రూపీ రావణుడి మాయను జయించేది గద. నన్ను ఒక్కరనే స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి అని తండ్రి ఉపాయం తెలుపుతారు. శ్రీమతమును అనుసరించి పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేయండి. ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ పతిత పావనులు కారు. ఈ అందరినీ ఈ శరీరం నుండి విడిపించి పావన ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకే నన్ను పిలిచారు అని తండ్రి చెప్తున్నారు. కనుక స్వయం తండ్రియే వచ్చి ఆత్మలందరినీ పతితం నుండి పావనంగా చేస్తారు. ఎందుకంటే అపవిత్రాత్మలు ఇంటికి లేక స్వర్గానికి వెళ్ళలేవు. తండ్రి చెప్తున్నారు, పవిత్రంగా అవ్వాలి అంటే నన్ను స్మృతి చెయ్యండి. స్మృతి ద్వారానే మీ పాపాలు నశిస్తూ ఉంటాయి. నేను ఈ గ్యారంటీ ఇస్తాను. ఓ పతిత పావన, రండి, మమ్మల్ని పావనంగా చేసి క్రొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళండి అని నన్ను పిలుస్తారు. కనుక ఎలా వెళ్తారు? విషయాన్ని ఎంత సూటిగా చెప్తున్నారు. తండ్రి సహజ జ్ఞానాన్ని సహజ మాటలలో చెప్తున్నారు. పని పాటలు చేసుకుంటూ నన్ను స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు. భలే నౌకరీ మొదలైనవి చెయ్యండి, వంట చేయండి. స్మృతిలో ఉండి చేస్తే భోజనం కూడా శుద్ధంగా అవుతుంది. అందుకే బ్రహ్మ భోజనం అంటే దేవతలకు కూడా ఇష్టము అని మహిమ చేయబడింది. ఈ పిల్లలు కూడా భోగ్ తీసుకెళ్తారు. అక్కడ సభ జరుగుతుంది. బ్రాహ్మణులు మరియు దేవతల మేళా జరుగుతుంది. భోజనం స్వీకరించేందుకు వస్తారు. బ్రాహ్మణులు భోజనం స్వీకరించేటప్పుడు కూడా మంత్రాలు చదువుతారు బయట. బ్రహ్మ భోజనానికి చాలా మహిమ ఉంది. సన్యాసులైతే బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తారు. వారి ధర్మమే వేరు. వారు హద్దు సన్యాసులు. మేము ఇల్లు వాకిళ్ళు ఆస్తులు మొదలైనవన్నీ వదిలేశామని అంటారు. ఇప్పుడు మళ్ళీ లోపలికి దూసుకొస్తున్నారు. అంటే మళ్ళీ మందిరాల్లోకి వస్తున్నారు, బాగా భవనాలు కట్టుకుంటూ ఉన్నారు. మీది బేహద్దు సన్యాసం.
మీరు ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోతారు. మీరు మళ్ళీ క్రొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. గృహస్థంలో ఉంటున్న బుద్ధిలో ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళాలి అని, శాంతిధామం ద్వారా సుఖధామానికి వెళ్ళాలి అని ఉంటుంది. శాంతిధామాన్ని కూడా స్మృతి చేయాల్సి ఉంటుంది. మీరు తండ్రిని, శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేస్తారు. ఇది మన అనేక జన్మల అంతిమ జన్మ. 84 జన్మలు పూర్తి అయ్యాయి. సూర్యవంశీల నుండి చంద్రవంశీలుగా తయారై వైశ్య శూద్ర వంశీలుగా అవుతారు. వారైతే ఆత్మయే పరమాత్మని అంటారు. ఆత్మకు లేప చేపలేవి అంటవని అంటారు. ఎందుకంటే ఆత్మయే పరమాత్మని అనుకుంటారు. ఇది వారు చెప్పే ఉల్టా అర్థం అని తండ్రి చెప్తున్నారు. తండ్రి కూర్చొని హంసోకు అర్థం తెలుపుతారు. మేము ఆత్మలము, పరంపిత పరమాత్మ సంతానం. మొట్టమొదట మనం స్వర్గవాసులైన దేవతలుగా ఉండే వారము. తర్వాత మళ్ళీ చంద్రవంశీలైన క్షత్రియులుగా అయ్యాం. 2500 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. తర్వాత వైశ్య శూద్ర వంశీలుగా వికారులుగా అయ్యాం. ఇప్పుడు మనం పిలక బ్రాహ్మణులుగా శ్రేష్ఠులుగా అవుతాం. 84 పల్టీల ఆట ఆడేందుకు అన్నట్లు కూర్చొని ఉన్నాం. ఈ పల్టీల ఆట గురించిన జ్ఞానం కూడా ఉంది. పూర్వము తీర్థస్థానాలకు వెళ్ళినప్పుడు పల్టీలు వేస్తూ గుర్తులేసుకుంటూ వెళ్ళేవారు. ఇప్పుడు మీ సత్యమైన తీర్థస్థానాలు శాంతిధామము మరియు సుఖధామం. మీరాత్మిక పండాలు. తండ్రిని స్మృతి చేస్తే శాంతిధామానికి వెళ్తారు అని అందరికీ సలహానిస్తారు. సాధువులు, సత్పురుషులు మొదలైన వారందరూ శాంతిధామానికి వెళ్లేందుకే శ్రమ చేస్తారు. కానీ ఎవ్వరూ వెళ్ళలేరు. మొత్తం అందరూ కలిసి ఒకే లాట్గా వెళ్తారు, గ్రూప్గా. సత్యుగంలో చాలా కొద్ది మంది ఉంటారు అని తండ్రి అర్థం చేయించారు. తర్వాత మళ్ళీ వృద్ధి చెందుతూ ఉంటారు, పైనుండి వస్తూ ఉంటారు. కనుక మీరే స్వదర్శన చక్రధారులు. దేవతలు స్వదర్శన చక్రధారులు కాదు. అయితే ఈ సమయంలో మీకు మాయకు యుద్ధం నడుస్తూ ఉంది. ఆ యుద్ధంలో కూడా ఎవరినైతే శక్తిశాలిగా భావిస్తారో వారి వద్దకు వెళ్ళి శరణ్ తీసుకుంటారు. మీరు ఇప్పుడు ఎవరి శరణ్ తీసుకుంటారు? స్త్రీ పురుషులు ఇరువురు మేము మీ శరణు జొచ్చాము తండ్రి అని అంటారు. నాకు ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అని కూడా అంటారు. ఆత్మలందరి తండ్రి ఒక్కరే కదా. మీరంతా ఆ తండ్రి పిల్లలే. సాధువులు, సత్పురుషులైతే ఒక్కరు కాదు, అనేక మంది భగవంతులు ఉంటారు. ఎవరైతే ఇంట్లో అలిగి వస్తారో వారిని భగవంతులని అంటారు. గొప్ప గొప్ప షావుకారులు, కోటీశ్వర్లు వెళ్ళి వారికి శిష్యులుగా అవుతారు. అశుద్ధ ఆహార పానీయాల పార్టీలు ఏర్పాటు చేస్తారు. తమో ప్రధానమైన మనుషులు కదా. హిందువులకు తమ ధర్మం గురించే తెలియదు. ఈ 84 జన్మల చక్రం కూడా మీకు బుద్ధిలో గుర్తు ఉంటుంది. చాలా సంతోషం ఉంటుంది. మనము క్రొత్త ప్రపంచానికి అనగా సత్యుగానికి అధికారులుగా అవుతామని మీకు తెలుసు. గీతలో కూడా భగవాను వాచ్ అని ఉంది కదా. ఓ పిల్లలారా, దేహ సహితంగా దేహ సంబంధాలన్నీ వదిలేయండి. స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. భగవంతుడే మీకు సత్యమైన స్నేహితుడు. అల్లా అవల్ది నాటకం, హాతం తాయి నాటకంలన్నీ ఈ సమయంలోనివే. జనసంఖ్యను అరికట్టాలి అని మానవులు ఎంతగా తల కొట్టుకుంటూ ఉన్నారు. బేహద్దు తండ్రి ఎంతగా తగ్గించేస్తారు. సత్యుగంలో విశ్వమంతా 9 లక్షల మంది మాత్రమే నివసిస్తారు. మిగిలిన ఇన్ని కోట్ల మంది మానవులు ఉండరు. అందరూ ముక్తి ధామానికి, శాంతి ధామానికి వెళ్ళిపోతారు. ఇది అద్భుతమైన విషయం కదా. ఒక్క దేవీ దేవత ధర్మానికి పునాది వేసి మిగిలిన అన్ని ధర్మాలను వినాశనం చేసేస్తారు. 84 జన్మల ఈ చక్రమును బుద్ధిలో బాగా కూర్చోబెట్టాలి. ఇదే స్వదర్శన చక్రం. అంతేకాని ఈ చక్రం ద్వారా ఎవరి గొంతు మొదలైన వాటిని కోయాలి అని కాదు. శాస్త్రాలలో కృష్ణుడు గురించి హింసపూరితమైన విషయాలను వ్రాసేశారు. అందరినీ స్వదర్శన చక్రంతో సంహరించారు అని కాదు. ఒకవేళ అలా అన్నా కూడా నిందించడమే కదా. ఎంత హింసకులుగా చేసేసారు. మీరు డబల్ అహింసకులుగా అవుతారు. కామ ఖడ్గాన్ని ఉపయోగించడం కూడా హింసయే. దేవతలను పవిత్రులని అంటారు. యోగ బలము ద్వారా విశ్వాధిపతులుగా అవ్వగలిగినప్పుడు యోగ బలము ద్వారా పిల్లలు ఎందుకు జన్మించలేరు?
ఇప్పుడు పుత్రుడు జన్మించబోతాడు అని సాక్షాత్కారం కూడా అవుతుంది అక్కడ. అప్పుడే పాత శరీరాన్ని వదులుతాము అని, తర్వాత బంగారు స్పూను నోటిలో ఉంటుంది అని బాబా అర్థం చేయిస్తారు. మీరు కూడా మేము అమరలోకంలో నోటిలో బంగారు స్పూన్తో జన్మిస్తామని భావిస్తారు. పేద ప్రజలు కూడా ఉండాలి కదా, అయితే అక్కడ దుఃఖం అనే మాట ఉండనే ఉండదు. ప్రజల వద్ద అంత ధన సంపదలు ఉండవు, కానీ సుఖం ఉంటుంది, ఆయువు ఎక్కువగా ఉంటుంది. రాజా రాణి షావుకారు ప్రజలు అందరూ ఉండాలి కదా. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తండ్రిని స్మృతి చేస్తూ సంతోషంగా ఉండేందుకు 84 జన్మల చక్రమును కూడా స్మృతి చెయ్యాలి. స్వదర్శన చక్రమును తిప్పాలి. భగవంతుని మీ సత్యమైన స్నేహితుడిగా తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, డబల్ అహింసకులుగా అయ్యేందుకు చెడు దృష్టిని మంచి దృష్టిగా పరివర్తన చేసుకోవాలి. ఆత్మలైన మనము పరస్పరము భాయి భాయి అనే అభ్యాసం చేయాలి. వరదానము, సర్వశక్తివంతుడైన తండ్రిని కంబైన్డ్ రూపంలో జతలో ఉంచుకునే సఫలతా మూర్తభవ. ఏ పిల్లల జతలో సర్వశక్తివంతుడైన తండ్రి కంబైన్డ్గా ఉన్నారో వారికి సర్వశక్తులపై అధికారం ఉంటుంది. ఎక్కడైతే సర్వశక్తులు ఉంటాయో అక్కడ సఫలత లేకుండా ఉండడం అసంభవం. సదా తండ్రితో కంబైన్డ్గా ఉండడంలో లోపం ఉంటే సఫలత కూడా తగ్గిపోతుంది. సదా తోడును నిభాయించి అవినాశి సాథీని కంబైన్డ్గా ఉంచుకుంటే సఫలత జన్మసిద్ధ అధికారికంగా ఉంటుంది. ఎందుకంటే సఫలత మాస్టర్ సర్వశక్తివంతుల వెనుక ముందు తిరుగుతూ ఉంటుంది. స్లోగన్, ఎవరైతే వికారాల రూపీ మురికిని తాకను కూడా తాకరో వారే సత్యమైన వైష్ణవులు. అవ్యక్త ఇషారా, ప్రీతి బుద్ధి కలిగి విజయీ రతన్గా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. సదా స్మృతిలో ఉండాలి. నేను సర్వశక్తివాన్ తండ్రి బిడ్డ, మాస్టర్ సర్వశక్తివాన్. సర్వశక్తులు నా యొక్క శస్త్రాలు, అలంకారాలు. అలంకారధారి ఆత్మ సదా సమర్థంగా విజయీగా ఉంటారు. వారు ఎప్పుడూ ఎలాంటి పరిస్థితికి అలజడికి లోను కారు, అంటే డగ్మగ్ అయ్యేది ఉండదు. సదా ఒక్క బాబా తప్ప నాకెవ్వరూ లేరు అనే స్మృతి ద్వారా మహావీరుగా కండి. అప్పుడే విజయీ అవుతారు. మస్తకం పైన విజయం యొక్క అవినాశి తిలకం మెరుస్తూ ఉంటుంది. ఓం శాంతి.